వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్. ముందుగా ఈరోజు మజ్జిగ చారు ఎలా పెట్టుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. స్టవ్ మీద బాణీ పెట్టుకుని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ బాగా కాగిన తర్వాత అర టీ స్పూన్ పచ్చిశనగపప్పు, అర టీ స్పూన్ మినపప్పు, ఒక అర టీ స్పూన్ జీలకర్ర, ఒక అర టీ స్పూన్ ఆవాలు వేసుకుని దోరగా వేయించుకోవాలి. దీంట్లోనే 2 రెబ్బలు కరివేపాకు, 2 ఎండుమిర్చి కూడా వేసుకుని దోరగా వేయించుకుని, మనం దీంట్లోకి ఏ కాయగూరలన్నా వేసుకోవచ్చు. నేనైతే మా ఇంట్లో ఉన్న మటుకు కాయగూరలు వేస్తున్నాను అనమాట. బెండకాయ ముక్కలు, ఆనపకాయ ముక్కలు, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసుకుని దోరగా ఒక 10 నిమిషాల పాటు వేయించుకోవాలన్నమాట. మరి ఎక్కువ మగ్గబెట్టేసుకోవసరం లేదు. కొంచెం క్యారెట్ తురుము, టమాటా ముక్కలు ఇవన్నీ వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. తినేటప్పుడు మనకి నోటికి తగులుతూ ఉంటాయి కనుక మజ్జిగ పులుసు ఇలా తాలింపు పెట్టుకోవాలి. దీంట్లోనే మనకి టేస్ట్ తగ్గ సాల్ట్ వేసేసుకుని కొంచెం ఒక చిటికెడు పసుపు వేసుకుని ఒక 10 నిమిషాల పాటు అలా వేగనిచ్చాక మన ఫ్రెష్ మజ్జిగ అయితే చాలా బాగుంటుంది. మజ్జిగ అంతా ఒకసారి చిలికేసుకుని అప్పుడు వేసుకోవాలన్నమాట. 10 నిమిషాలు వేగిన తర్వాత ఇలా మగ్గేసేసారా కాయగూరలన్నీ ఇలా మగ్గిన తర్వాత అప్పుడు మనం మజ్జిగని దాంట్లో వేసేసుకోవడమే. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ట్రై చేసి చూడండి. ఒకసారి ట్రై చేశారంటే మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు అలాగా. చిక్కగా ఉన్నది వేస్తున్నాను అనమాట. మనకు కావాలంటే కొన్ని పలుచగా కూడా వేసుకోవచ్చు. ఇలా అయితే టేస్ట్ బాగుంటుందని ఇలా వేస్తున్నాను నేను. ఎంతో సింపుల్గా టేస్టీగా ఎంతో టేస్టీతో రెడీ అయిపోయింది మజ్జిగ పులుసు రెడీ ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కొంది మాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకుని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.